ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత మండలి ద్వితీయ అధ్యాయం 5 నుంచి 10 వరకు శ్లోకాలు చెప్తున్నాను. శ్లోకాలు మరియు విశేషార్థాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. స్వరాజ్య భగవద్గీతలో స్పెషాలిటీ ఏంటంటే ఇదే. గురు సహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమ ఇహలోకే హత్వార్థ కామాన్స్తు గురు నిహైవ ముంజియా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను అహత్వ సంపక ఇహలోకే ఈ లోకమునందు భోక్తుం భుజించుటకు భైక్షమపి భిక్షమతో వచ్చిందైనను శ్రేయోహి శ్రేష్టమైంది కదా. గురువులను హత్వ సంపి రుధిర ప్రదిగ్ధాన్ నెత్తుటితో బూది పూయబడిన అర్ధకామత్వములలో భోగములను భుంజియ అనుభవించదును. కృష్ణ, శ్రీ మహానుభావులైన గురువులను సంపక ఈ లోకంలో భిక్షాన్నము చేత జీవించుటయే శ్రేష్టము కదా. గురువులను సంపినచో రక్తముతో పూయబడిన అర్ధకామములను అనుభవించినట్లవును కదా అని భ్రాంతితో పలికిను. 6వ శ్లోకం. నచైత దిగ్మ కతరన్ను గరియో యద్వా జయేన యది వా యానేవ హత్వా నజి జీవిషామస్తే అవస్థిత ప్రముఖే ధాతరాష్ట్ర వయం మనము జయని అద్వా జయింపగలమో లేమో ధాతరాష్ట్ర దుర్యోధనాదులను మనలను జయంతురో ఏమో ఏతయో ఈ ఒంటి లోపల సహా మనకు కతరత్ ఎద్ది కత్రైవ ఎద్ది గయ్య శ్రేష్టమైనతో ఏతత్ దీని వలన నా విద్య ఎరుగను. ఏ భీష్మాదులను హత్వా సంపి నజీచి ఇషమహ జీవింపకోరను తే అట్టి భీష్మాదులు వెనుకే అగ్రభాగమునందు అవస్థిత నిలబడి ఉన్నారు. కృష్ణ, ఈ యుద్ధమునందు మనము జయంతులు లేక దుర్యోధనులు జయంతులు, ఈ రెంటిలో మనకేది శ్రేష్టమో జయోపజయములలో మనకేది కలుగునో తెలియకున్నది. ఎవరిని సంపిన పిమ్మట మనము కూడా జీవింపనిష్టపడము. అట్టివారే యుద్ధమును మొదట నిలబడి ఉన్నారు అని అర్జునుడు భ్రాంతి చెందిన వాడే పలికను. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేత యశ్రేయ సంహిచిత్తం బ్రూహితం శిష్వస్తేహం శాధనాం త్వాం ప్రపన్నం. కార్పణ్య కృపానత్వమనుడు దోషము చేత ఉపహత కొట్టబడిన స్వభావం గల అహం నేను ధర్మ సమూఢచే తస్కం ధర్మ విషయంలో జ్ఞానము లేని మనసు గలవారని నలుచు త్వాం నిన్ను వృక్షాన్ని అడుగుచున్నాను. నాకు యత్ ఏది నిశ్చితమిచ్చబడిన శ్రేయస్సు స్వాత్ అగును తత్ దానిని బ్రూహి చెప్పను. తే నీకు అహం నేను శిశుడను త్వాన్ని ప్రసన్నం శరణము పొందిన నన్ను శాది శిక్షింపుము. కృష్ణ,
నా స్వభావము కృపానపూర్ణనుడు దోషముచే కొట్టుబడినది. ఏది ధర్మమో తెలియకున్నాను, ఏది శాస్త్ర సమ్మతమైన శ్రేయస్సునిచ్చును దానిని నాకు తెలుపును. నేను తమ శిష్యుడను, నేను శరణు పొందినాను, నన్ను శిక్షింపుము అని అర్జునుడు తన స్థితిని తెలుపుకున్నాను. కల్పతే కుటుంబ పీడనే అపి జీవనాయ సమర్థో భవతీతి కృపణ. విశేషార్థము: కృపు సామర్థ్య కుటుంబ పీడనే ప్లస్ అపి కుటుంబమును పీడించి అయినను జీవనాయ బ్రతుకుటకు సమర్థ భవతి సమర్థుడగు వాడు కృపాణుడు. కృష్ణ: కౌరవ పాండవులు ఒకే కుటుంబం వారము. ఇట్లు కుటుంబంలోని వారిని చంపి బతుకుట అనేది కృపాణత్వంతో కూడుకున్న నేను కార్పణ్య దోషముచే స్వభావంచే చంపుకున్నాను. ధర్మం మీద తెలియకున్నది. తమరు బాగుగా పరిశీలించి ఏది మోక్ష మార్గమో చెప్పును. నేను మీ శిష్యుడను, నేను తప్పుడు దోవలో బడి ఉంటున్నాను, బోధించి చక్కని మార్గమును తిప్పును. నిన్నే శరణు పొందినాను, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరని మోహభ్రాంతులకు జీవార్జునుడు పలికెను. 8వ శ్లోకం. నహి ప్రాపస్యమి మామపనోద్యాచోక ముచ్చోషణ ఇంద్రియాణం ఆవాప్య భూమా వసపత్న విద్యం రాజ్యం సురణమపి చాధిపత్యం. యత్ ఏ శ్రేయస్సు నా యొక్క ఇంద్రియములకు ఉచ్చోషణం సంతాపమును కలుగని చేయనట్టి శోకం దుఃఖమును అపనిద్యాత్ పోగొట్టును. తత్ ఆ శ్రేయస్సును భూమియందు అపపత్నం శత్రుహితమైన సమృద్ధమైన రాజ్యమును సురాణం దేవతల యొక్క ఆధిపత్యం ప్రభుత్వం అనగా ఇంద్రియత్వమును ఆవాప్యాన్ని పొందిను. నహి ప్రాపస్యని చూడను. కృష్ణ: నా ఇంద్రియములకు సంతాపమును నేనరించుచున్న ఈ దుఃఖమును పోగొట్టు శ్రేయసేదీ లేదు. ఒకవేళ నీ భూమి యందు శత్రురహిత నేను సమృద్ధమైన రాజ్యమును దేవరాజ్యమును లభించినను నా దుఃఖమును పోగొట్టున్నట్టు శ్రేయస్సు లేనివి కావు. విశేషార్థము: ఇప్పుడు కృష్ణ, ఇప్పుడు నాకు కలిగిన ఈ శోకము ఇంద్రత్వమును కూడా పోగొట్టలేదు అని పలికి నేను యుద్ధము చేయనని చెప్పి ఊరుకుందను. 9వ శ్లోకం. సంజయ ఉవాచ: ఏవ ముక్త హృషికేశం గూఢకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తృష్ణీవ బభువాహ. పరంతప శత్రువును తప్పింపచేయు వాడును గూఢకేశ నిద్రకు అధిపతి అగు అర్జునుడు హృషికేశ ఇంద్రియ ప్రేరకుడగు కృష్ణుని గూర్చి ఏవం ఈ ప్రకారముగా ఉక్త్వా చెప్పి పునః మరల నయోత్స్య యుద్ధము చేయను. ఇది ఇట్లని గోవిందుని గురించి ఉక్త్వా చెప్పి కృష్ణుని బభు ఆహ ఊరకుండెను. శత్రువులను దప్పింపచేయునట్టియు నిద్రకు ప్రేరకుడగునట్టియు అర్జునుడు కృష్ణునితో ఈ ప్రకారం చెప్పి మరలా నేను యుద్ధమును మనరించను అని గోవిందుతో పలికి ఊరుకున్నాను అని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పాను. విశేషార్థము: గీత 1వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం 31 నుండి 2వ అధ్యాయం 9 వరకు చెప్పిన అర్జునుడి వాక్యములు మోహజనితములు, భ్రాంత జ్ఞానముచే పలికిన మిథ్యావచనములు, కృష్ణునిచే ఖండింపబడిన పలుకులు, శోకముచే
ప్రలాపించిన అర్జునుని భావం ప్రకారం నడుచుకుని అవివేకులచే ప్రపంచం ముందుకొంచున్నది. ఇది భగవద్గీత అని నమ్మి అజ్ఞానమును మునిగిన వారు ఉన్నారు. 6వ శ్లోకం. తన్వాచ హృషీకేశ సన్నివ భారత సేనాయోరి భయోర్మేధ్వా విషిదంతా నిధం వచ. భారత, ఓ ధృతరాష్ట్రుడా, ఒదిగో రెండైన సేనల యొక్క మధ్య నుండి విషిదంతం విషాదం నిమ్ముచున్న ఆ అర్జునుని గురించి హృషీకేశ కృష్ణుడు సన్నివ నవ్వుచున్న వాని వలె ఇదం ఈ వచ వాక్యమును ఉవాచ చెప్పెను. ఓ ధృతరాష్ట్ర, రెండు సేనల మధ్యమును విషాదం నిండుచున్న అర్జునుని గురించి కృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఇట్లు చెప్పాను. రేపు 11 నుంచి 13 వరకు శ్లోకం చెప్తున్నాను. ఓకే, ఈ రోజుకి ఇంతే. రేపు 11, 12, 13 శ్లోకములు చెప్పు, ఎందుకంటే వాటిలో విశేషార్థములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ శ్లోకములు వివరంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఆఫ్ every Telugu people. Okay, thank you for watching. Thank you.